వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని భాస్కర్రావు భవన్లో ఏఐటియుసి ఆధ్వర్యంలో కొమరయ్య 29వ వర్ధంతి వేడుకలు. జీఎస్టీ తగ్గింపుతో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. గోదావరికని పట్టణంలో శోభాయమానంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం. గోదావరికని చౌరస్తాలో గణనాథులకు ఘన స్వాగతం పలికిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, వివిధ రాజకీయ పార్టీల స్వచ్ఛంద సంఘాల నాయకులు. కార్మికుల్లో యూనియన్ కొమరయ్యగా పిలువబడిన స్వర్గీయ మనబోతుల కొమరయ్య లేని లోటు ఏఐటియుసి యూనియన్కు తీరని లోటని ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ అన్నారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో ఏఐటియుసి సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్గీయ మనబోతుల కొమరయ్య 29వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు ఏఐటియుసి సిపిఐ నాయకులు కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంతో కలిసి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు పెన్షన్ సాధకుడు మనబోతుల కొమరయ్య అని, ఆయన కార్మిక వర్గం కోసం చేసిన సేవలే కార్మిక వర్గంలో ఆయనను యూనియన్ కొమరయ్యగా నిలబెట్టాయని తెలిపారు. కార్మిక వర్గం సమస్యలను గుర్తించి 1949 ఏఐటియుసి యూనియన్ను కొమరయ్య స్థాపించి సర్కార్ సంఘానికి ధీటుగా పనిచేసి ఎన్నో కార్మికుల హక్కులను సాధించడం జరిగిందని తెలిపారు. ఏఐటియుసి చరిత్ర తెలియని కొన్ని సంఘాలు ఇష్టమొచ్చిన రీతిలో విమర్శలు చేస్తున్నాయని, అలాంటివి మానుకోవాలని హితవు పలికారు. కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయడం మూలంగానే నేడు మళ్లీ ఏఐటియుసి కార్మికులు గుర్తింపు సంఘంగా అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు. మనబోతుల కొమరయ్య ఆశయాలను కొనసాగిస్తూ యూనియన్ నాయకులంతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతామని వెల్లడించారు. మహానీయుడు, కార్మికుల ఆశాజ్యోతి, బొగ్గుగనుల ప్రియతమ నాయకుడు మనబోతుల కొమరయ్య కాదు, యూనియన్ కొమరయ్య గారు. యూనియన్ కొమరయ్యగా పేరు ఎందుకు వచ్చిందనేది తెలుసు అందరికీ. సింగరేణి సంస్థ లేనప్పుడు దక్కన్ కంపెనీగా ఉండేది మనది. అండర్ గ్రౌండ్ మన సంఘం ఉన్నప్పుడు సంఘం రిజిస్ట్రేషన్ చేసి కార్మిక సమస్యలపై పోరాటం చేస్తున్న సందర్భంలో కార్మికులకు భద్రత లేని రోజులలో, సిరాకులు పట్టుకొని చేసే రోజులలో, వాంఛన దొర అనే పరిస్థితులలో ఎప్పుడు కార్మికుడు చనిపోతే తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో శేషగిరిరావు, రామనాథం, రంగయ్య, పాపయ్య, కొమరయ్య గారు, ముగ్ధు మొహిద్దీన్, రాజ్బాబు గారు, కేఎల్ మహేంద్ర గారు మహానాయకులందరూ కలిసి ఈ సంఘం పెట్టి మనది ఎప్పుడైతే స్వతంత్రం వచ్చినాక 47-48లో సింగరేణి అని పేరు తీసుకువచ్చినాక అప్పుడు 2 సంఘాలు ఉండేది. అప్పుడు సర్కార్ సంఘం అనేది ఒకటి, యూనియన్ అనేది కార్మికుల సంఘం అనేది ఒకటి. అందువలన యూనియన్ కొమరయ్యగా కార్మికుల యూనియన్గా పెట్టుకున్నారు. కార్మికులు పెట్టుకున్న యూనియన్ కాబట్టి, కార్మికుల తరఫున ఎన్నుకోబడ్డ నాయకుడు కాబట్టి యూనియన్ కొమరయ్య అనే పేరు మన కొమరయ్య గారికి వచ్చింది. ఇక సర్కార్ సంఘం అనేది దానికి వచ్చింది. అప్పటి నుండి కొమరయ్య గారు తన శ్వాస ఉన్నంత వరకు ఎప్పుడైతే కార్మికుల కోసం ఎర్ర జెండా పట్టిండో, ఎప్పుడైతే కార్మికుల కోసం నిలబడ్డాడో, ఎన్నడూ కూడా ఒక క్షణం మరవకుండా, రాజీ పడకుండా పలు సమస్యలు మన సింగరేణిలో సాధించిన చరిత్ర కొమరయ్య గారిది. కొమరయ్య గారు కార్మికులను నాడు బ్రిటిష్ కాలం ఉన్న సందర్భంలో సింగరేణి కార్మికుల ఇబ్బందులను గుర్తించి సింగరేణి కార్మికులకు యూనియన్ కావాలని 1942లో పెట్టడం జరిగింది. ఈ యొక్క యూనియన్ వ్యవస్థాపకులు చాలా మంది ఉన్నారు. మన బ్రిటిష్ వారు కూడా వాళ్ళపైన దాడి చేసినటువంటి సందర్భాలు నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క ఏఐటిసి యూనియన్ అనేది కార్మికుల కోసము, కార్మికుల సంక్షేమం కోసము, సింగరేణిని కాపాడే కోసం కూడా నడుస్తుంది. ఈ రోజు వరకు అంటే ఇలా ఏఐటిసి
1,16,000 మంది నుంచి ఇప్పుడు 80,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు కానీ అందరు కలిసి ఈ సింగరేణిలో కంపెనీలో చేస్తున్నటువంటి సింగరేణి కార్మికులకు సంబంధించి ఫస్ట్ వేజ్ బోర్డు కాంచెల్లి కొట్లాడి ఫస్ట్ వేజ్ బోర్డు ఉండాలి, వేజెస్ ఉండాలన్న కొట్లాడినటువంటి నాయకులు ఈ కొమరయ్య గారు. అలాంటి నాయకత్వంలో ఇప్పుడున్నటువంటి మా గౌరవ అధ్యక్షులు సీతారామయ్య గారు కానీ, జనరల్ సెక్రటరీ రాజకుమార్ కానీ, మా 11 మెయిన్ కమిటీ కానీ, సింగరేణి వ్యాప్తంగా మా సెంట్రల్ కమిటీ ఉన్న కమిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతూ కార్మిక వర్గానికి ఈ రోజు కూడా హక్కుల సాధనలో ముందుకున్నామని, కాబట్టి ఈరోజు మళ్ళీ గుర్తింపు సంఘంగా ఇలా కార్మిక వర్గం ఏఐటీసీని ఎన్నుకున్నదని తెలియపరిచి ఇదే స్ఫూర్తితోటి కార్మికులకు ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒక్కొక్కటి కార్మికులకు చేసి పెడుతుంది ఏఐటీసీ మా నాయకత్వాన్ని కూడా కార్మిక వర్గానికి నేను తెలియపరుస్తాను. గోదావరికని మార్కండేయ కాలనీలోని లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపు చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక సంస్కరణలను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో అమలవుతున్న జీఎస్టీ సంస్కరణలు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ వ్యాపార వర్గాలకు ఊరటనిస్తున్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచడంలో మోదీ విజన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుందన్నారు. గత దశాబ్ద కాలంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దిశను చూపించాయన్నారు. ముఖ్యంగా జీఎస్టీ తగ్గింపులు పన్ను నిర్మాణాన్ని సులభతరం చేసి చిన్న వ్యాపారులు సాధారణ కుటుంబాలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. క్యాన్సర్ లాంటి అరుదైన వ్యాధులపై జీఎస్టీ 0% చేసి నిరుపేద కుటుంబాలకు మోడీ అండగా నిలిచారన్నారు. గత కొన్ని రోజులుగా భారత ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి కొన్ని చారిత్రక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణ మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో ఆర్థిక ఊరటనిచ్చేటువంటి నిర్ణయాలని వారు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశాలలో ఇవాళ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్, విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు, అన్ని వస్తువులపైన కూడా ఇవాళ 0 జీఎస్టీని ఈరోజు వారు నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా హర్షించదగినటువంటి విషయము. ఇట్లా అనేక అంశాలలో ఇవాళ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక అంశాలలో ఇవాళ వ్యవసాయదారులకు కావచ్చు, మనం నిత్యం కూడా కొనుక్కునేటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, ఇట్లా అన్ని అంశాలలో వెహికల్స్ కావచ్చు, అన్ని అంశాలలో దాదాపుగా చాలా వరకు 0 జీఎస్టీని, కొన్నిట్లలో 5% వరకు మాత్రమే జీఎస్టీని తగ్గించి ఇవాళ ప్రజలకి ఎన్నో రకాలుగా ఇవాళ ఆర్థిక వ్యవస్థ లోపల ఇవాళ ప్రజలకి ఊరట కలిగించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిండ్రో స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటి వారిచ్చినటువంటి ఆలోచనని ప్రజలందరూ కూడా పాటించాలని, స్వదేశీ ఉత్పత్తులని మనము కనుక కాపాడుకున్నట్టయిందంటే, వారికి ప్రోత్సాహాన్ని అందించినట్టయిందంటే, మనము స్వదేశీ వస్తువులని కొనుగోలు చేయడం ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పెంచిన వాళ్ళమైతాము. ఈ దేశ అభివృద్ధి లోపల మనమంతా కూడా భాగస్వాములమైతాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపైన తప్పకుండా వారి పిలుపులో మీరంతా కూడా భాగస్వాములు కావాలని మరొకసారి ప్రజలందరినీ కూడా కోరుతూ ఈ కార్యక్రమంలో మెరుగు శ్రీనివాస్, అందరాజ్ కుమార్ చారి, కందుల పోచం, జక్కన బాలు, జక్కన సమ్మయ్య, రాజలక్ష్మి, శిలారపు కళ్యాణ్, వంశీ, సాయి, కృష్ణ, శివ, కరుణాకర్, దివ్య, స్వాన్సీ, ప్రిన్సీ, భాగ్య, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం శోభాయమానంగా జరిగింది.
నవరాత్రుల పాటు భక్తుల నుండి పూజలు అందుకున్న గణనాథులు శుక్రవారం భక్తుల కోలాహలం నడుమ బ్యాండ్ బాజాల నడుమ శోభాయాత్రగా నిమజ్జనానికి అందంగా అలంకరించిన వాహనాలపై బయలుదేరి వెళ్లారు. కాగా గోదావరికని చౌరస్తాలో గణనాథులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వివిధ రాజకీయ పార్టీల స్వచ్ఛంద సంఘాల నాయకులు కందుల సంధ్యారాణి, కౌశిక హరి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, నిమ్మకాయల ఏడుకొండలు, విహెచ్పీ నాయకులు ఘన స్వాగతం పలికారు. వివిధ ఏరియాల్లో గణేష్ మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథులు ఆయా ఏరియాల నుండి బయలుదేరి మెయిన్ చౌరస్తా మీదుగా గోదావరి బ్రిడ్జికి చేరుకునగా గోదావరి నది బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన నిమజ్జనం పాయింట్ నుండి గణనాథులను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఈరోజు గణనాథుని 9 రోజులు అత్యంత గణనీయంగా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఈరోజు ఆ గణనాథుని మళ్ళీ సాగనంపుతూ ఈ ఊరు బాగుండాలి, వాడు బాగుండాలి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషంతో ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, ఈ ప్రాంతానికి పూర్వవైభవం రావాలి, అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలి అని ఆ దేవదేవుని కోరుతూ ఈరోజు మహారాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించే కార్యక్రమం. వారి తల్లి తల్లిగా పరమహించినా కూడా ఈ యొక్క కార్యక్రమం ఆపకుండా
ధన్యవాదాలు చేస్తూ వచ్చేసారి ఇంకా బ్రహ్మాండంగా వాళ్ళ వ్యాపారంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాపార వ్యవస్థ అద్భుతంగా అభివృద్ధి చెంది రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో ఏదైతే పూర్వం కరీంనగర్ ముందు రామగుండం పెద్ద ఉండేది, వరంగల్ ఉండేది. ఈరోజు వెంకటపడ్డ రామగుండాన్ని మళ్ళీ చెప్తా ఉన్నా, నాకు ఈ ప్రాంతంలో ఎవరు పోటీ కాదు, నాకు పోటీ కరీంనగర్, నాకు పోటీ నిన్నటి వరకు మూలపందు తిరిగిన సిద్దిపేట. ఇలా సిద్దిపేటను దాటే ప్రయత్నంలో వారితో పోటీ. నిన్నటి వరకు శ్రీకాకుళం మంచిర్యాలతో పోటీ. ఇవాళ వరంగల్ దగ్గర దగ్గర, కరీంనగర్ దగ్గర దగ్గర అత్యద్భుతంగా తీర్చిచ్చే కార్యక్రమంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సీఎం బాబు గారి సహకారంతో, ఇతర మంత్రుల సహకారంతో ఈ యొక్క నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతూ ఇవాళ ముందుకు పోతారు. కొందరి కష్టమైన, కొందరు రాజకీయ మాట్లాడాలన్నా, ఎవరు ఏం మాట్లాడినా తగ్గేదే లేదు. అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలు బంగారు మాట, బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా ఎన్టీపీసీ 3x800 55,000 కోట్లతో, రామగుండంలో 1x800 16,000 కోట్లతో మేలుపల్లి పొట్టుబాటు తీసుకుంటే ఆడ 3,500 కోట్లతో పవర్ ప్రాజెక్టు చేస్తూ, వ్యాపార కేంద్రంగా చేస్తూ, వైద్య కేంద్రంగా చేస్తూ, విద్యా కేంద్రంగా చేస్తూ, రోడ్లు, నీళ్లు, లైట్లు, మంచినీరు, సాగునీరు ఇస్తూ ప్రతి ఒక్కరికి సహకరిస్తూ ఇలా ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ పరంగా నా ద్వారా ఎవరికి ₹1 extra ఉద్యోగ వ్యవస్థ కల్పిస్తూ ముందుకు పోయే పాటలు పోతాం. అదే నా జవాబు. అందరికీ గణేష్ పండుగ, ఆ గణనాథుని శుభాకాంక్షలు, ఆ గణనాడు ఆశీర్వాదాలు ప్రతి ఒక్క కుటుంబంతో ఉండాలి. నన్ను విమర్శించే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధి చూసి సంతోషపడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. महाराज की
త్వరలోకి తీసుకొస్తున్నాం. అందరికీ తెలిసినప్పటికీ కూడా తీయండి. ఇక్కడ ఒకటి ఏముండాలి కంట్రోల్ ముందు, ప్లీజ్ కంట్రోల్ రూమ్ ముందు ఏముండాలండి. కంట్రోల్ రూములు ఉన్నాయి, వెహికల్స్ తీయాలండి. 2 స్కూటీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ బైక్ అండి, ఎవరికి ఎలక్ట్రికల్ బైక్ ట్రాఫిక్ అంతరం జరుగుతుంది, తీయాలి. ప్యాషన్ ఫ్లో వెళ్ళండి, ప్యాషన్ ఫ్లో దయచేసి స్టాప్ వాళ్ళు కూడా పక్క పెట్టుకోండి. అక్కడ డివైడర్ మధ్యలో పెట్టండి. ఇది అంతే. ఈ ఎలక్ట్రికల్ బైక్ పవర్ ముట్టారు మీరు.
ఉపాధ్యాయ మీరు మీకు అందరూ ఉంటారు ఒక ఫోన్ కట్టుకోండి. బాబు ఇక్కడ ఎవరు వద్దు వెహికల్ మొత్తం వీడికి టీఎస్ 22TA టీఎస్ 22A 6300 ఈ బైక్ వాళ్ళు ఎక్కడ కూడా తీయాలండి. 6300 పోనీ ముందు డాక్టర్ వాళ్ళే డాక్టర్ అదే వెళ్ళిపోయారు బాబు, ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళాలి. అన్నా టీఎస్ 22TA టీఎస్ 22A 6300 ఈ బైక్ వాళ్ళు ఎక్కడ కూడా తీయాలండి. బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి వెహికల్ 2 వీలర్లు బ్రిడ్జికి ముందు కంట్రోల్ 2 వీలర్ వెహికల్స్ ఉన్నాయి. తీయాలంటే ఎవరు కూడా తీయాల్సిందే, పక్క పెట్టాలి. ఇక్కడ ట్రాఫిక్ కాబడుతుంది, తీయాలి. గణపతి బొప్ప మంచని AP0 అని 9152 టీఎస్ సెక్టర్
ఆ బైక్ పెట్టమే బాబు, వెళ్ళిపోవాలి మీరు. ఇక్కడ ట్రాక్టర్ ఉన్నటువంటి బైక్ ఎవరండి? ఆ బైక్ తొందరగా తీయాలి. ఈ ట్రాక్టర్ ముందు బైక్ తీయాలండి. లెఫ్ట్ సైడ్ లో ఉంది, అది తీయాలి. లేకుండా లేవని వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరికని భాస్కర్రావు భవన్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొమరయ్య 29వ వర్ధంతి వేడుకలు. జీఎస్టీ తగ్గింపుతో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. గోదావరికని పట్టణంలో శోభాయమానంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం. గోదావరికని చౌరస్తాలో గణనాథులకు ఘన స్వాగతం పలికిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, వివిధ రాజకీయ పార్టీల స్వచ్ఛంద సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.